వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. ఇక్కడ మన స్క్రీన్ మీద చూస్తున్నాం, రెండు పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఒకటి బాబాయ్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సినిమా పోస్టర్, ఇంకొకటి అబ్బాయి రామ్ చరణ్కి సంబంధించినటువంటి సినిమా పోస్టర్. ఈ రెండు సినిమాలకు సంబంధించినటువంటి రిలీజ్ డేట్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇదేమో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ పోస్టర్, మార్చి 26వ తేదీ రిలీజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇది వచ్చి ఏప్రిల్ 30వ తేదీ అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. నిజానికి మార్చి 27వ తేదీ పెద్ది రావాల్సి ఉంది అఫీషియల్ గా వాళ్ళు ఇదివరకు ప్రకటించినటువంటి తేదీ ప్రకారం. అయితే కొన్ని రోజులుగా మనం కూడా చెప్పుకున్నాం, ఒక వీడియో చేసాం, పెద్ది పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది ఈ లోపల అయ్యే అవకాశం కనిపించట్లేదు. అందు గురించే దాన్ని వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. యాక్చువల్గా అయితే అసలు ప్రథమార్థమైన వస్తుందా, సెకండ్ హాఫ్కి వెళ్ళిపోతుందేమో దాని రిలీజ్ డేటు అని కూడా వినిపించింది. కానీ వాళ్ళు కేవలం ఒక నెల మాత్రమే వాయిదా వేశారు. మార్చి 27 అనుకున్నది ఏప్రిల్ 30కి మార్చారు. సో అట్లా అంటే ఈ టైం లోపల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళ ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్, దీని గురించి పెద్ది కన్ఫామ్ చేసుకుని వాళ్ళు వాయిదా వేస్తారు అని చెప్పి కన్ఫామ్ చేసుకున్న తర్వాతే వీళ్ళు మార్చి 26 అని చెప్పేసి ప్రకటించారు. అంతకుముందు ఉస్తాద్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఒక అనిశ్చితిలో ఉండేది, బట్ ఇప్పుడు క్లియర్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఈ సినిమా రావటానికి సరిగ్గా వారం రోజుల ముందు 2 డైనోసార్ల లేదంటే అనకొండల అనుకోండి, అలాంటి సినిమాలు ఒకే రోజు రాబోతున్నాయి. మార్చి 19వ తేదీ. ఒకటి ధురంధర్ 2 అయితే ఇంకొకటి టాక్సిక్. సో ధురంధర్ 2 దాని మీద ఉన్నటువంటి యాంటిసిపేషన్స్ కానివ్వండి, దాని మీద ఉన్నటువంటి క్రేజ్ హైప్ కానివ్వండి, అది ఏ స్థాయిలో ఉందో ఊహాతీతం అని చెప్పాలి. ఎందుకంటే మొదటి సినిమా ధురంధర్ 1300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసింది. మరి ఇప్పటికే ధురంధర్ 2 మీద ఎప్పుడు వస్తుందా అని చెప్పి, అంటే ఆ ఫస్ట్ సినిమాని చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఆకలి మీద ఉన్నారు, ఎంత త్వరగా సినిమా వస్తే చూద్దామని చెప్పేసి. ఫస్ట్ సినిమాలోనే వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంది, బ్లడ్ బాత్ ఉంది అని చెప్పేసి అనుకుంటే, ఇది అంతకు మించినటువంటి వైలెంట్ ఫిలిం అని చెప్పేసి పోస్టర్తోనే చెప్పేశారు మేకర్స్. సో మొత్తం ఒళ్ళంతా రక్తం కారుతున్నట్టుగా కనిపించేటువంటి రణ్వీర్ సింగ్ క్యారెక్టర్, హంజా అలీ మజారి అనేటువంటి క్యారెక్టర్లో తను ఎంతగా రాణించడం మనం చూసాం. మరి అలాంటి సినిమా, దానికి తోడు KGF సిరీస్ తోటి తను కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయినటువంటి యష్ కథానాయకుడిగా వస్తున్నటువంటి సినిమా టాక్సిక్, కీతు మోహన్ దాస్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. దాని మీద కూడా యాంటిసిపేషన్స్ తక్కువేం లేదు. కాకపోతే ధురంధర్ 2 ముందు టాక్సిక్ ఆగుతుందా అనేటువంటి సందేహాలు మాత్రం నిపుణులు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ 2 సినిమాలు వచ్చిన వారం రోజుల తర్వాత, సరిగ్గా వారం రోజులకి ఉస్తాద్ భగత్ సింగ్ అనేది వస్తుంది అంటే ఫ్యాన్స్ అయితే చాలా కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారు. ఏ సినిమా వచ్చినా, ముందు వచ్చినా తర్వాత వచ్చినా, ఆ సినిమా మీద వచ్చినా ఉస్తాద్ భగత్ సింగ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ చేసినటువంటి సినిమా కాబట్టి, ప్రస్తుతం ఆయన మేనియా ఇంకా ఉంది కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్, పైగా ఆల్రెడీ గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినటువంటి డివో, అంటే ఒక డైరెక్టర్, ఒక హీరో, హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్, ఖచ్చితంగా ఈ సినిమా గబ్బర్ సింగ్ మించినటువంటి కమర్షియల్ హిట్ అవుతుంది అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం అభిమానంలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే వచ్చినటువంటి దేఖ్ లేంగే సాలా అనేటువంటి పాట, సో అది ఎంతగా జనాలకు వెళ్ళిందో మనం చూసాం. DSP మ్యూజిక్, ఖచ్చితంగా ఇది మ్యూజికల్ గా కూడా హిట్ అవుతుంది అనేటువంటి నమ్మకం ఉంది. ఇక పెద్ది చూసుకుంటే ఉస్తాద్కి పెద్దికి అసలు సంబంధమే లేదు. జానర్ పరంగా చూసుకున్నా, కథాంశం పరంగా చూసుకున్నా. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది అతను పోలీస్ ఆఫీసర్. సో తెరి అనేటువంటి విజయ్ హీరోగా నటించినటువంటి సినిమా ఏదైతే దాన్ని చాలా మార్పులు కూర్పులు చేసి ఒక కొత్త సినిమా కథలాగా తను తయారు చేసుకున్నాడు హరీష్ శంకర్. సో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, శ్రీలీల అలాగే రాశి ఖన్నా. పెద్ది వచ్చేటప్పటికి కంప్లీట్ గా ఒక పీరియడ్ సినిమా, 1980ల కాలంలో గ్రామీణ ప్రాంతంలో జరిగేటువంటి కథ అది. ఇది అర్బన్ స్టోరీ అయితే ఇది విలేజ్ స్టోరీ. క్రికెట్ బ్యాక్ డ్రాప్, ఒక స్పోర్ట్స్ డ్రామా, విలన్ ని క్రికెట్ తోటి ఢీకొనేటువంటి హీరో కథ, ఒక అందరినీ కూడా శాసించేటువంటి
ఒక మేరు నగరం లాంటి ఒక మనిషిని ఆటలో గెలవాలి అనేటువంటిది, ఆటలో గెలిస్తేనే నిలుస్తాం అనేటువంటి పరిస్థితుల్లో పెద్ది ఎలా ఆ క్రికెట్లో తన టీంని గెలుపు తీరాలకి చేర్చి హీరో అయ్యాడు అనేది కథ. సో ఖచ్చితంగా దీంట్లో ఎమోషన్ పార్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే యాక్షన్ పార్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే క్రికెటింగ్ షాట్ ఒకటి చూపించారు కదా, అది ఎంతగా పాపులర్ అయిందో, కొంతమంది దాన్ని అనుకరిస్తూ ఎంతగా రీల్స్ చేశారో మనం చూసాం. అలాగే చికిరి చికిరి పాట కూడా అది ఎంతగా వైరల్ అయింది, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ దానికి. సో కాబట్టి రెండు కూడా ఒక నెల గ్యాప్తో వస్తున్నటువంటి సినిమాలు. ఈ రెండు ఈ సమ్మర్ని ఖచ్చితంగా ఒక ఫెస్టివల్గా మారుస్తాయి అనేటువంటి నమ్మకం మెగా ఫ్యాన్స్లో వ్యక్తమవుతుంది. మరి బాబాయ్ ఎక్కువ కలెక్ట్ చేస్తాడా, అబ్బాయి ఎక్కువ కలెక్ట్ చేస్తాడా, ఇది కూడా కంపారిజన్ ఉంది. పెద్ది మనందరికీ తెలుసు పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతా ఉంది. వేరాజ్ ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఒక రీజనల్ ఫిల్మ్ గానే ప్లాన్ చేశారు. మరి చూడాలి, ఈ రెండు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇద్దరు కూడా విజేతలుగా నిలుస్తారు. ఎందుకంటే ఒక నెల పైనే గ్యాప్ తోటి వస్తున్నారు కాబట్టి మార్చి బాబాయిది అయితే ఏప్రిల్ అబ్బాయిది అవుతుంది అని చెప్పేసి ఏదైతే మెగా ఫ్యాన్స్ లో ఒక కాన్ఫిడెన్స్ వ్యక్తమవుతుందో అది నిజం అవ్వాలని చెప్పేసి ఆశిద్దాం. ఎందుకంటే ప్రళయ కాదు, ఎవరి తెలుగు సినిమాలు వచ్చినా ఖచ్చితంగా అవన్నీ కూడా ఆడితేనే ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ వేసవికి, అంటే పోయినసారి వేసవికి పెద్ద సినిమాలు ఏమి రాలా, అందుకని కళ తప్పిపోయింది. ఈసారి ఇలాంటి పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఐపీఎల్ లాంటి ఒక థ్రెట్ ఉన్నప్పటికీ కూడా తెలుగు సినిమా కాదు, భారతీయ సినిమాకే. సో దాన్ని తట్టుకొని ఈ సినిమాలు నిలుస్తాయి, ఆడతాయి, కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి అని ఏదైతే సినీ వర్గాల వాళ్ళు అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది నిజమవుతుందా లేదా, లెట్ us wait and see.